హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిలవ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ పచ్చడి చూస్తే. అంతే కదండి, ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పాటు మీకు చూపిస్తాను. ఎలా చేయాలో చూద్దాం. కావాల్సినటువంటి పదార్థాలు: ఉసిరికాయలు మీడియం సైజులో ఉండేవి తీసుకోవాలి. అదేవిధంగా ఉప్పు, కారం, చింతపండు, వెల్లుల్లి, ఆవాలు, మెంతులు. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాం. ఉసిరికాయలు 500 గ్రామ్స్, కారం 50 గ్రామ్స్, కల్లుప్పు 50 గ్రామ్స్, చింతపండు ఒక 60 గ్రామ్స్, కావాలంటే ఒక 20 గ్రామ్స్ వరకు పెంచుకోవచ్చు. ఆవాలు ఒక 10 గ్రామ్స్, మెంతులు 5 గ్రామ్స్. అదేవిధంగా వెల్లుల్లి కూడా ఒక 50 గ్రాముల వరకు తీసుకోవాలి. ముందుగా చింతపండులో గింజలు అన్నీ తీసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకొని చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ అయినా బాగా నానబెట్టుకోవాలి. టైం లేనటువంటి వారు చింతపండుని ఒక 10 మినిట్స్ స్టవ్ పై ఉడికించుకోవచ్చు. ఉసిరికాయలకి ఈ విధంగా ఘాట్లు అన్నది పెట్టుకోవాలి. ఒక 2-3 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకోవటం వల్ల ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతుంది. ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో ఫ్రై చేసుకోవటానికి సరిపడా వేరుశనగ నూనె అన్నది వేసుకోవాలి. వేరుశనగ నూనె పచ్చళ్ళకి బాగుంటుంది. కొంతమంది నువ్వుల నూనె కూడా యూజ్ చేస్తారు, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఉసిరికాయల్ని బాగా నీట్గా వాష్ చేసుకొని తడంతా పోయే వరకు ఒక క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. అలా తడంతా పోయి ఆరిన తర్వాత మాత్రమే ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. తడన్నది ఉంటే ఉసిరికాయ పచ్చడి అన్నది పాడైపోతుంది. తడి పూర్తిగా పోయిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపులా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకపోతే లోపల పచ్చిదనం అన్నది ఉంటుంది, పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇదిగండి, ఒక్క ఫోర్క్ తీసుకొని, ఫోర్క్ కానీ లేకపోతే ఒక చాక్తో కానీ ఈ విధంగా గుచ్చి చూడండి. ఈజీగా దిగితే లోపల వరకు ఫ్రై అయినట్లు. ఇదిగండి, ఉసిరికాయలు కూడా మంచి రంగు వచ్చేసినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా ఉసిరికాయలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. వీటన్నిటిని పూర్తిగా చల్లారనిద్దాం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇదండి, సిమ్లో పెట్టి మాత్రమే ఇవి వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు బాగా నానిపోయి ఉంది. ఆ చింతపండుని ఈ విధంగా ఒక ఫిల్టర్ పెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. ఇక్కడ తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ యూజ్ చేయటం వల్ల పిప్ అన్నది పడకుండా ఉంటుంది. ఇదిగండి, ఇలా చేతితో గట్టిగా చింతపండు గుజ్జు ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకొని చింతపండుని ఉడకపెట్టుకోవాలి. చింతపండు బాగా తిక్కగా పేస్ట్ లాగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇదిగండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చింతపండు గుజ్జు అన్నది ఈ విధంగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. పచ్చడికి పోపు రెడీ చేసుకుందాం. ఉసిరికాయలు వేయించుకున్నటువంటి ఆయిల్లోనే ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఒక 6-7 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఆయిల్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఇది కల్లుప్పు. ఉప్పుని కొంచెం ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుంటే పచ్చళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా కారం, మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నటువంటి మెంతులు, ఆవాల పొడి అన్నీ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండి అంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా
కొన్ని రెబ్బలు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు వలుచుకొని కలుపుకుంటే పచ్చడిలో ఊరిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. కొన్ని వెల్లుల్లిని ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఉడికించుకొని ఉంచుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్తో కానీ లేకపోతే ఒక గరిటెతో కానీ బాగా కలుపుకొని ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఉసిరికాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు చేత్తోనైనా కలుపుకోవచ్చు. పచ్చడంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కాచి చల్లార్చుకున్నటువంటి ఆయిల్ని వేసి పచ్చడి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కింద నుంచి పచ్చడి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని తడి తగలకుండా ఒక మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక 3 days పాటు పచ్చడిని ఊరనివ్వాలి. ఇలా రోజులో ఒకసారి పచ్చడిని కలుపుకోవాలి. 3 రోజుల తర్వాత ఇదిగోండి పచ్చడి అయితే ఈ విధంగా ఊరుంది. ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు చాలకపోతే కొంచెం ఈ టైంలో కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి అంతటిని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని తడి తగలకుండా ఎప్పుడు తీసుకున్నా తడి తగలకుండా తీసుకుంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఉసిరికాయ పచ్చడి. కేజీకి ఈ కొలతలన్నీ డబల్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.